స్వాతంత్ర వీర సావర్కర్. వినాయక దామోదర స్వాతంత్ర వీర సావర్కర్. నేడు వీర సావర్కర్ యొక్క జయంతి. ఒకే కుటుంబం నుండి ముగ్గురు విప్లవకారులు, వినాయక దామోదర్ సావర్కర్, గణేష్ సావర్కర్, నారాయణరావు సావర్కర్. ముగ్గురు కూడా స్వాతంత్ర పోరాటంలో అసులు బాసి కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహాపురుషులు. విప్లవ స్ఫూర్తి, కవి, రచయిత, సంఘ సంస్కర్త, ప్రముఖ హిందుత్వవాది. అనేక మంది విప్లవకారులకు స్ఫూర్తి వీర సావర్కర్. బాల్యంలోనే భరతమాత ముందు ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. నా సర్వస్వం, చివరి రక్తం బొట్టు కూడా నీకే సమర్పిస్తానని ప్రతినబూనిన వీర సావర్కర్. లండన్లో లా చదివినా బ్రిటన్ రాణిని గౌరవించని కారణంగా పట్టా స్వీకరించని దీశాలి. ఇంగ్లాండులో బంధించి భారత్ తీరుకొస్తుండగా బ్రిటిష్ వాడికి చిక్కను అని సముద్రంలో నుండి దూకిన సాహసి. 2 ఆజన్మ కారాగార శిక్షలు విధించబడ్డ ధీరుడు. అయినా విరవని ధీరత్వం. 2 ఆజన్మ కారాగార శిక్షలు ఏ విధంగా మీరు నాకు విధిస్తారు అని జడ్జిని ప్రశ్నించినప్పుడు తానే, అంటే మీరు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారన్నమాట అని నవ్వుతూ జడ్జితో వ్యాఖ్యానించిన వీరుడు వీర సావర్కర్. అండమాన్లో 27 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. గానుగ నూనె పట్టారు, కొబ్బరి పీచు వలిచారు. జైలు జీవితంలోనే 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకాన్ని ప్రచురణకు ముందే నిషేధం విధించబడ్డదంటే అర్థం చేసుకోవచ్చు సావర్కర్ యొక్క రచనా శైలి, రచనా పటిమ ఏపాటిదోనని. బ్రిటిష్ వారు తన ఆస్తిని స్వాధీనం చేసుకుంటే దేశమంతా నా ఆస్తే, ఇక నా ఆస్తిని దేశానికి సమర్పించాను అన్న ధీరోదాత్తుడు. హరిజనులకు ఆలయ ప్రవేశం చేయించిన సంఘ సంస్కర్త. హరిజనుల ఇళ్లల్లో టీ తాగినటువంటి, హరిజనులతో సహపంక్తి భోజనం చేయించినటువంటి, మతం మార్చబడ్డటువంటి హిందువులందరినీ కూడా శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి పునరాగమనం చేసినటువంటి ధీరుడు వీర సావర్కర్. హిందువులంటే ఎవరు అన్నదానికి నిర్వచనం ఇస్తూ ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూపుణ్యభూశ్చైవ స్తవైరిందు రితిస్మృత. అంటే అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క భారత భూమిని ఎవరైతే మాతృభూమిగా, పితృభూమిగా భావిస్తారో వాళ్ళందరూ కూడా హిందువులే అని వ్యాఖ్యానించినటువంటి గొప్ప విప్లవకారుడు, స్వతంత్ర సమరయోధుడు. వారి యొక్క జయంతి ఈరోజు. వారి జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వక పుష్పాంజలి నివాళులు ఘటిస్తున్నాను. జై హింద్, జై భారత్.